లో చనిపోయిన 28 మందిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఒక 50 లక్షలు ప్రకటించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానీ ఇండియన్ కంట్రీలోనే కానీ అంత డబ్బు మన చనిపోయినటువంటి అమరవీరులు ఇవ్వడం నేను ఎక్కడ చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అతను అంత డబ్బు కూడబెట్టి కుటుంబాలకు ఇస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. మరి అటువంటి డిప్యూటీ సీఎం అటువంటి నాయకుడు ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసే నేర్చుకోవాలి. రాజకీయమైన నాయకత్వం అయినా ప్రజల్లో ఎలా వెళ్లాలో, ప్రజలకు ఎలా ఆదుకోవాలో, ప్రజలను ఎలా చూసుకోవాలో, ప్రజలకు ఎక్కడ బాధలు వస్తే ఎట్లా ఉరకాలో అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. చాలా మంది అంటే డబ్బా కోసం అని చెప్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికి ఆయన ఏదైనా ఎర్రబోసెక్కి పూలపాలెం నుంచో లేదంటే పాలపాలెం నుంచో వచ్చిన వ్యక్తి, ఒక పవర్ స్టార్ 30 ఏళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంకా ఆయన పాపులారిటీ తెచ్చుకోవడం ఏంటి? ఇప్పుడు నన్ను అంటే నేను పాపులారిటీ కోసం చేస్తున్నానంటే లెక్క, కానీ నేను పాపులారిటీ కోసం చేయట్లేదు. నా దారి వేరే ఉంది. నా దగ్గర టాకింగ్ పవర్ ఉంది, టాలెంట్ ఉంది. దాన్ని నేను ఎక్కడో చూపించుకున్నాను. ఎక్కడికి వెళ్తానో తెలియదు, అసలు వెళ్తానో లేదో కూడా తెలియదు. అటువంటి నన్నన్నా ఒక లెక్క వస్తుంది. అంతేగాని పాపులర్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పాపులర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపులర్ అవడం కోసం చేయించుకునేటటువంటి స్థితిలో లేరు. అంటే రాజకీయం పరంగా ఏదో డబ్బా కొడుతున్నారు అనే ఒక టాక్ ఉంది ఇన్సైడ్ లో. కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు డబ్బా. పవన్ కళ్యాణ్ గారి డబ్బా కొట్టుకోవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షలు ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ తచ్చుకుంటే ₹1 కోటి ఇవ్వచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ మించి 50 లక్షలు ఇవ్వడం ఏమైనా కరెక్ట్? సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మంది వరకు కనిస్తుంది? ఎన్ని రాష్ట్రాలు కనిస్తుంది? 26 మందే మేడం. 26 మంది అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా. 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది, ఈయన 50 లక్షలు ఇచ్చాడు. జగన్ గ్యాస్ లీక్ అయిన వాళ్ళకి ₹1 ఇచ్చాడు. ఈయన ₹1 ఇవ్వచ్చు కదా, 50 లక్షలు ఎందుకు? వాడే లీక్ చేసి వాడే ఇచ్చాడు. మళ్ళీ ఈయన కూడా ఇవ్వచ్చు కదా. ఈయనేమి పోయి నేను ప్రాణాలు తీసుకున్నాయా, దేశాన్ని కాపాడొద్దయ్యా అని చెప్పి ఇవ్వలేదు కదా. మళ్ళీ సొంత నియోజక పిఠాపురంలో దళితుల్ని బహిష్కరించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎవరిని బహిష్కరించారు? పిఠాపురం మల్లాలలో ఎందుకు? ఎందుకంటే వీళ్ళు కారణం చెప్పు, ఎందుకు బహిష్కరించారు? వాళ్ళు బహిష్కరించారు. అవునయ్యా, దళితులంటేనే మాలామాదిగా కాదని నేను అన్నాను. మరి ఎందుకు వాళ్ళని బహిష్కరించారు? ఎందుకు కారణం మీరే చెప్పాలి కదా. కారణం కోసం అడిగేది. బహిష్కరించారు కదా, దాని రీజన్ ఏంది? బహిష్కరించిందా? పవన్ కళ్యాణ్ కులం వాళ్ళే బహిష్కరించారు. కమ్మోళ్ళు, కాపోలే బహిష్కరించారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళే కాపోలే బహిష్కరించారు. వాళ్ళు బహిష్కరిస్తారు. ఏం చేస్తే అక్కడ బహిష్కరించారు? జనసేన పార్టీ బహిష్కరించే అధికారం ఎవరికి లేదు కదా. దిగజారితే ఒక దళితుడు అనేవాడు బహిష్కరించే అధికారం ఎవరిచ్చారు మీకు? అది కూడా ఆలోచించండి. ఒకప్పుడు వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, రాజకీయాలలో నానా తిట్లు తిట్టారు. తిట్లు తిట్టడం వల్ల పోలీస్ స్టేషన్ లలో జాయిన్ చేయడం నేర్పించారు వైఎస్ఆర్సీపీ. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా లోపలేసింది కూటమి ప్రభుత్వం. అలాగే ఇటువంటి అక్కడ ఏం జరిగినాయో ఈ బయటికి పొక్కలేనివి, ఈ బయటికి రానివి, ఇటువంటి ఏం జరిగితే ఆ బహిష్కరణ అంటే చాలా చాలా తప్పు. అది అంటే ఏ షాప్ కి వెళ్ళినా, అట్లా రేషన్ షాప్ కి వెళ్ళినా, రేషన్ గానీ చిన్న కూరగాయల షాప్ కి వెళ్ళినా చిన్న థింగ్స్ వాళ్ళు కొనుక్కునే తీసుకోకుండా బహిష్కరించారు కదా. మరి ఎలా ఒక్కళ్ళు బ్లేమ్ చేస్తే మొత్తం బ్లేమ్ అయిపోతారు. ఇండస్ట్రీలో మీడియా ముందుకు తీసుకురాలి. ఇండస్ట్రీలో కూడా అంతే ఉంది. మీడియా ఇప్పుడైనా ముందు తీసుకొచ్చింది, మేము తీసుకొచ్చింది. అక్కడ ఏదో జరిగి ఉంటుంది, బట్ అది నాకు కూడా తెలియదు. కనుక బహిష్కరణ అనేది చాలా తప్పు. ఎంతో తప్పు చేస్తేనే బహిష్కరణ అనేది జరుగుతుంది, ఊరు నుంచే గానీ. జనసేన పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ప్రకటించారు మధుసూదన్ గారి వాళ్ళ ఫ్యామిలీకి. సరే ఇచ్చారు, సరే. అదే 10 లక్షలు ప్రకటించి ఇంకా ఎక్స్ట్రాగా 5గురిని, ఇంకా ఉన్నారు 26 మందిలో ఇంకా 5గురిని సెలెక్ట్ చేసుకుని అలా ఇయ్యొచ్చు కదా. ఇస్తాడు కదా, కంగారే ఉంది. ఇదిగో చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవరు పోసుకోవాలయ్యా? అందరికి ఒక్కొక్కరికి చేసుకుంటా వస్తాడు. చనిపోయిన వాళ్ళందరికీ చేసుకుంటా వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో జరిగిన వాళ్ళకి వాటి చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు ఏ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. వాళ్ళ రాష్ట్రంలో ఆయన చేసుకుంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చిందంటే ఈయన మరి స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి ఈయన కూడా 50 లక్షల వరకు ఇచ్చాడంటే మరి గ్రేట్ గానే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నా లేకపోయినా సాయం చేసుకుంటూనే వస్తున్నారు. ఇన్ని సాయాలు చేసినా ఇంకా నెగిటివిటీ ఎందుకు వస్తున్నారు? ఆయన పైన ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎదిగే చెట్టు మీద, ఎగిరే పక్షి మీద ఎక్కువ నిప్పులు చల్లుతారు. ఇదైతే పక్క. ఇప్పుడు నేను గబా 4 మెట్లు ఎక్కుతున్నాను,
మేనమాలోడు కుళ్ళు కదా, నన్ను లాగడానికే చూస్తాడుగా పక్కకి, నన్ను నా కాళ్ళు పట్టుకొని కిందకే లాగుతాడు. నా ఎదుగుదల ఇష్టం లేదు కనుకనే నన్ను లాగుతారు. అలాగే ఒక ఎదుగుతున్న మనిషి మీద ఎవరైనా ఇటువంటి బురద చల్లుతారు. అతను ఒక మనిషి కుటుంబానికి చనిపోయినటువంటి ఆర్మీ కుటుంబానికి మనిషికి 50 లక్షలు ఇచ్చాడంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ కాదని చెప్పుకోవడానికి లేదు. ఎందుకనంటే ఎవరైనా ఇంతకు ముందు అలాగ ఇచ్చాడా? ఇచ్చినప్పుడు ఎంతైనా ఉన్నాయా అలాగా? ఏ డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు నేనైతే చూడలేదు. నాకు తెలిసిన దగ్గర నుంచి ఏ సీఎం గాని ఏ డిప్యూటీ సీఎం గాని అలా ఆర్మీలో ప్రాణాలు అర్పించినటువంటి సోల్జర్స్ కి కుటుంబాలకి 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇతను కష్టపడిన సొమ్ములో కూడా అంత ఇంత ఇచ్చి ఇతను ఒక మరి ఆ రాష్ట్ర నాయకుడుగా ఉన్నాడంటే చాలా గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. అడగండి. ఇప్పుడు 50 లక్షలు ఇచ్చారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అయిపోయింది గ్రేట్ గా చూడొచ్చు, చాలా గొప్పగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. దేవుడు ఇప్పుడు మరి గవర్నమెంట్ 10 లక్షలు పవన్ ఇచ్చింది కళ్యాణ్ కదా. ప్రజలకు దేవుడు, ఎవరికి దేవుడు కాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికే దేవుడు. ఓకే, మరి ఇండియా గవర్నమెంటే 10 లక్షలు ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఎలా చూడొచ్చు అంటారు? గవర్నమెంట్ అంటే అది మొత్తం చేసుకొని ఇస్తుంది. కానీ ఇతను స్పెషల్ గా ఇచ్చాడు కదా, ఇతను స్పెషల్ గా కుటుంబానికి 50 లక్షలు ఇచ్చాడంటే మరి గ్రేటే కదా. దాన్ని బట్టి కూడా అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా.